ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ కానివ్వండి, ఇటు బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి పట్ల కూడా అదే సన్నివేశం ఉంది. రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయి జగన్మోహన్ మీద ముఖ్యంగా దాడి చేస్తున్నారో, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఈరోజు గ్రామాలకు పోతే ఏం చెప్తున్నారంటే, ఓటు వేస్తే కాంగ్రెస్కి వేయండి, ఒకవేళ మీరు ఓటు కాంగ్రెస్కి వేయకపోతే తెలుగుదేశం వేయండి, నేరుగా ప్రజలకు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఏమంటారంటే కాంగ్రెస్కి ఎట్లాగో డిపాజిట్ కూడా ఎన్ని చేసినా సరే కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయిన పార్టీ, నియమం లేదు దానికి. జనాలు ఎప్పుడో మర్చిపోయారు ఆ పార్టీ నుంచి, ఆ పార్టీ నాయకత్వం కూడా చర్చ లేదు, దానికి సంబంధించినటువంటి గుర్తులు కూడా లేవు. ఎందుకంటే ఏ రోజైతే రాష్ట్రాన్ని విడగొట్టి ఆంధ్ర ప్రజలకి అన్యాయం చేస్తారో ఆ రోజే కాంగ్రెస్ పట్ల ప్రారంభమైంది. కాంగ్రెస్ అనేది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేదు. 1000 ఓట్లు వస్తే చాలా ఎక్కువ. దీనికి మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేనేదో కాంగ్రెస్ వల్ల మనం ఓడిపోతామని చెప్పి నిన్న ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. నాకు సమయం లేదు, దాని మీద మళ్ళీ కూడా నేను మాట్లాడతాను. నువ్వు ఏమేమి పాయింట్లు మాట్లాడావో అవన్నీ కూడా మాట్లాడతా. ఏదో హస్తము కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళ పార్టీ మాకు దీని దారి తప్పుకోలేదు ఏదో మాట్లాడాడు తమ్ముడు. దాని మీద మరొకసారి మనం ప్రెస్ మీట్లో అడుగుతాము, ప్రెస్ మీట్లో మాట్లాడతాము. నువ్వేదో డిబేటు ఏదో చెప్తున్నావు, చాలా స్టోరీలు చెప్పేస్తున్నావు. నువ్వు ఎంపీగా మొన్నటి వరకు బీఎస్పీ పార్టీలో ఉన్నావు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి టికెట్ అడిగావు, అక్కడ కుదరకపోతే ఏదీ లేదని చెప్పేసి కాంగ్రెస్ చేయడం. ఈరోజు ఏదో కాంగ్రెస్ చాలా బలమైన పార్టీ, మా గురించి మాట్లాడుతుందని చెప్తున్నారు. పోనీ ఇక్కడైనా సరే మీరు డిపాజిట్లు అన్నా వస్తాయా అంటే డిపాజిట్లు కూడా రావు. పోనీ డిపాజిట్లు రాకపోతే పోయింది, కానీ మీరు చేసే మాటలు ఎట్లున్నాయంటే, మేము కదా మాకు ఓట్లే వద్దు అని తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి పోయి చేలు చాపి వాళ్ళ డబ్బులు తీసుకొని ఈరోజు చీల్చడానికి, దళితుల ఓట్లు చీల్చడానికి ఈరోజు కుట్ర పడుతున్నారు. మాకు అన్ని నాకే కాదు ప్రజలందరికీ అర్థమవుతుంది మీరు చేస్తున్నది. గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎలక్షన్స్ అయిపోతే ఎంఎస్ బాబు పని ఉంటుంది. ప్రజలు ఎంతమంది దగ్గర మోసాలు చేశారో అందరూ వచ్చి నిల్చుంటారు. ఈరోజు నిన్నటి వరకు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావని ఏమి చేయలేక నోరుమూసుకుని ఉన్నారు. రేపు నీ స్థానం ఎప్పుడైతే అక్కడి నుంచి కిందికి దిగుతారో తర్వాత నువ్వు వెళ్ళే ప్రయాణం నేరుగా పోలీస్ స్టేషన్కి. అన్ని కంప్లైంట్లు ఇస్తారు. నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసినటువంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తీసుకున్నటువంటి కార్యక్రమాలు చాలా అవినీతి ఉంది. నువ్వు మన సోదరుడు ఎంపీ సోదరుడు ఏదో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేనేదో అవినీతి చేశాను మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమేం చేయగలుగుతాము? ఓన్లీ పోరాటాలు చేసాం, మంచి చేసాం. నాకు వీలైనంత వరకు ఎక్కడా కూడా నా మీద ఎటువంటి అవినీతి మచ్చలేదు. ఒక్కసారి గురువింద కింద ఉంటే నాకు తెలియదు అన్నట్టుగా నువ్వు మీ సోదరుడు ఏదో పక్కన కూర్చొని ఏదో మాట్లాడేస్తున్నాడని గంటలు స్పీచ్ ఇస్తున్నావు. మాట్లాడదాం, ఎన్నికలు అయిపోయి నువ్వు చెప్పినట్టుగా డిబేట్లో కూర్చుందాం. మీ సోదరుడు 5 సంవత్సరాలు ఎంత అవినీతి చేసినాడో ఒకవేళ అవినీతి సాక్ష్యాలతో సహా నిరూపిస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ నుంచి తప్పుకుంటావా నువ్వు అని చెప్పి కూడా నేను ఎంపీ సోదరుడు మన జగపతికి నేను సవాల్ ఇస్తాను. వెయిట్ చేద్దాం. ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాను. ఎన్నికలు అయిపోతానే మనం కూర్చుందాం. నీ సోదరుడు నువ్వు ఎత్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నువ్వు ఏదైతే చాలా గొప్పగా ప్రజలకు చూపించాలని తాపత్రపడుతున్నావో ఆ వ్యక్తి యొక్క భాగవతం అంతా కూడా నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత సాక్ష్యాలతో సహా ప్రజల ముందుకు వస్తా. ఆ రోజు ప్రజలు కడిగి కొడతారు. కొట్టేది కాదు, నీ స్థానం శ్రీకృష్ణ జన్మస్థానమే. నువ్వు కూడా ఏదైనా పార్ట్నర్షిప్ ఉంటే నువ్వు కూడా ఆయన వెనకంటే నువ్వు కూడా జన్మస్థానానికి పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఏం జరిగిందో 5 సంవత్సరాలు చూసి తెలుసుకొని మాట్లాడు. వచ్చేది జగన్మోహన్ గారే, ప్రజలు మెచ్చుకోవాలనేది జగన్మోహన్ గారిని, గెలిచేది జగన్మోహన్ గారే. జై